మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంచేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో మహిళా పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమ ప్రాంతంలో 3 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు. కార్యక్రమ నిర్వహణ కోసం 15 కమిటీలను ఏర్పాటు చేశామని కోడెల తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తారని వివరించారు. దేశంలోని 93 మంది మహిళా ఎంపీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన 400 మంది మహిళా శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొంటారు. పుణేకు చెందిన MIT విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మహిళలు 3 రోజుల పాటు ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక స్ఫూర్తిని, ఒక చైతన్యాన్ని, ఒక అవగాహనని, జీవితంలో ఎలా స్థిరపడాలి, ఎలా గౌరవంగా బతకాలి, ఎవరంగా సమర్థవంతంగా నిర్వహించాలి, వాళ్ళు చేసే కార్యక్రమం ఏదైనా కావచ్చు, సమర్థవంతంగా గౌరవప్రదంగా నిర్వహించాలి, ఒక అవగాహనతో, ఒక అభిప్రాయంతో వెళ్లే విధంగా మనం తీసుకుంటున్నాం అన్నమాట. చట్టసభలు కేవలం సంవత్సరానికి 50 రోజులు 60 రోజులు చట్టసభ సమావేశాలు ఏర్పాటు చేసుకొని చట్టాలు తయారు చేసుకోవడం, ప్రజల సమస్యలు ప్రస్తావించుకోవడం, నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా సామాజిక రంగంలో కూడా చేయడానికి అవకాశం ఉంది, చేయాల్సిన బాధ్యత ఉంది అనేది మనం ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఒక అవగాహన, ప్రజలకి ఒక సందేశాన్ని ఇవ్వాలనేది మా ఉద్దేశం.